గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అవినీతి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకరమైంది. ఈ మధ్య ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోంది. ఒక పని జరగాలన్నా చేయాలన్నా పైసా ఉండాల్సిందే. తాజాగా ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల జాబితా విడుదలైంది. ఈ జాబితాను ప్రతి ఏటా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేస్తుంది. నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా దేశాలకు అవినీతి ర్యాంకులు ఇస్తుంది సంస్థ. అయితే అత్యంత అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ తొలి స్థానంలో నిలిచింది. తరువాత స్థానంలో ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఉండగా భారత్ 96వ స్థానంలో ఉంది. దాదాపు 180 దేశాలకు ర్యాంకులను ఇచ్చింది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఈ సంస్థ 0 నుంచి 100 మార్కుల స్కోర్లు ఆధారంగా అవినీతిని నిర్ధారిస్తుంది. 0 అంటే అత్యంత అవినీతి అని, 100 అంటే అవినీతి రహితంగా నిర్ణయించి ర్యాంకులు డిక్లేర్ చేస్తుంది. అయితే ఈ ఏడాది అవినీతి అవగాహన సూచిక ప్రకారం చాలా దేశాల్లో ఈ విషయంలో మంచి మార్పు కనిపించిందని చెప్పింది. ఆ జాబితా ప్రకారం 2024లో భారతదేశం మొత్తం స్కోరు 38 కాగా 2023లో 39, 2022లో 40గా ఉంది. అయితే గత ఏడాది 39 స్కోరుతో 93వ స్థానంలో నిలువగా ఈ ఏడాది మరో 3 స్థానాలకు పడిపోయింది. ఇక మన పొరుగు దేశాలు పాకిస్తాన్ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్ 149వ స్థానాల్లో అత్యంత అవినీతి దేశంగా నిలిచాయి. డ్రాగన్ కంట్రీ చైనా భారత్ కంటే తక్కువ అవినీతి దేశంగా 76వ స్థానంలో నిలిచింది. అమెరికా 69 పాయింట్ల నుంచి 65కి పడిపోయింది. ఇదే క్షీణతలో ఉన్న ఇతర పాశ్చాత్య దేశాల్లో ఫ్రాన్స్ 4 పాయింట్లతో 5 స్థానాలకు పడిపోయి 25వ స్థానంలో నిలిచింది. ఇక జర్మనీ 3 పాయింట్లు తగ్గి 75 స్కోర్తో 15వ స్థానంలో ఉంది. అలాగే ప్రధాన అవినీతి కేసుల్లో న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున మెక్సికో కూడా 5 పాయింట్లు తగ్గి 25కి స్కోర్ చేసిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. చివరగా అత్యంత అవినీతి దేశాలుగా దక్షిణ సూడాన్ కేవలం 8 పాయింట్లతో ఇండెక్స్ లో అట్టడుగుకు పడిపోగా సొమాలియా స్కోరు 9కి పడిపోయింది. వాటి తర్వాతి స్థానంలో వెనిజులా 10, సిరియా 12 మార్కులతో అత్యంత అవినీతి దేశాల జాబితాలో నిలిచాయి. 2024లో ప్రపంచ అవినీతి స్థాయిలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ చెప్పింది. 2012 నుంచి 32 దేశాలు అవినీతి స్థాయిలను గణనీయంగా తగ్గించుకున్నప్పటికీ 148 దేశాలు అత్యంత అధ్వాన్నంగా మారాయని తెలిపింది. మంచి పురోగతి సాధించేలా ఆయా దేశాలు మరింత కృషి చేయాలని చెప్పింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.